నమస్కారం అండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు చాలా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. ఏంటంటే అండి, మెడికల్ ట్రేడింగ్ అంటే థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ విధంగా చేస్తాము, ఏ సర్టిఫికేట్స్ అంటే ఏ రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటుంది, ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో మొత్తం వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. మొత్తం వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఏదైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. సగం చూస్తే మీకు క్లియర్గా అర్థం కాదండి. మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి, లేకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. కంపల్సరీ నేను చెప్తాను. కాకపోతే వీడియో మొత్తం క్లియర్గా చూడండి. చూసిన తర్వాత అడగండి క్వశ్చన్స్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, చూడండి. ఓకే అండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటండి, మనము చెప్పాను కదండి, మనం ఈ బేస్ చేయాలంటే అంటే మెడికల్ ట్రేడింగ్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకు కొన్ని సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి. సర్టిఫికేట్స్ ఏమో సర్టిఫికేట్స్ అంటే ఒక డ్రగ్ లైసెన్స్ అవసరం ఉంటుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అండి, ఈ డ్రగ్ లైసెన్స్ ఇదన్నిటికంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనము మన కంపెనీ నేమ్ కానీ ప్లస్ మనం చేసే బ్రాండ్ నేమ్ కానీ. అంటే ఏంటంటే మనం ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ నేమ్ పెట్టుకున్నాం అనుకోండి. సపోజ్ ఇఫ్ కండిషన్ మనం పెట్టుకుంటాము, అంతే అదే నడుస్తుంది, బాగా నడుస్తుంది. అది ఒకవేళ ఇఫ్ కండిషన్ మనం పెట్టిన ఏమంటారు మంచి క్లిక్ అయిపోయాయి అనుకోండి. క్లిక్ అయిపోయినాక నేమ్ చేంజ్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి కాబట్టి, అన్నీ ఉంటాయి కాబట్టి ఉంటుంది కాబట్టి అప్పుడే. అందుకే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే పర్ఫెక్ట్ నేమ్ వెతుక్కోవాలి ఒకటి, ప్లస్ పర్ఫెక్ట్ బ్రాండ్ నేమ్ కూడా. అంటే బ్రాండ్ నేమ్ వెతుక్కోవాలి ప్లస్ మన కంపెనీ నేమ్ రెండు కూడా మనం క్లియర్గా పెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే నేను చేసిన విధానం మీకు చెప్తాను. నేను దానికంటే మనం ఒక నేమ్ అనుకున్నాం అనుకోండి. అంటే మనం ఫస్ట్ దానికోసం ఏంటంటే అండి, కొన్ని బ్రాండ్స్ నేమ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. కామన్గా రవి మెడికల్ షాప్, సోమేష్ మెడికల్ షాప్ అని పెడతారు కదా, ఆ విధంగా పెట్టుకోదండి. ఎందుకంటే అండి, ఇది కంపెనీ నేమ్ కదండి, కొద్దిగా ప్రొఫెషనల్గా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. కామన్గా అందరూ పెట్టుకుంటారు కదండి, కామన్గా నగేష్ మెడికల్ షాపు, రవి మెడికల్ షాప్ అని పెట్టుకుంటారు. ఆ విధంగా పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక మంచి నేమ్ వెతుక్కున్న తర్వాత ఆ నేమ్ని గూగుల్లో అంటే నెట్లో సెర్చ్ చేసి చూడండి. ఫస్ట్ ఆ నేమ్ ఉందా, అంటే దాని మీద ఇంతకుముందే వేరే కంపెనీ ఉందా, లేకపోతే ఏమైనా కంపెనీస్ ఉన్నాయా చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత కంపెనీ సెలెక్ట్ అయిపోతుంది. కంపెనీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఓకే పక్కకు పెట్టేసుకుంటాం. నెక్స్ట్ బ్రాండ్ నేమ్ అంటే ప్రోడక్ట్ నేమ్ బ్రాండ్ నేమ్ అయిపోయింది అంటే మన కంపెనీ అయిపోయింది. బ్రాండ్ నేమ్ వచ్చేసింది. కంపెనీ నేమ్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ నేమ్ అంటే ఏంటంటే మనం చేసే ఫార్ములా. మనం సపోజ్ ఒక ఫార్ములా అనుకున్నాం, మన ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా అనుకున్నాం. సపోజ్ మనం పారాసిటమాల్ టాబ్లెట్స్ తయారు చేద్దాం అనుకున్నాం. అంటే ఒక జ్వరంకు సంబంధించిన గోళీలు మనం చేపిద్దాం అనుకున్నాం అనుకోండి. అదే దానికి బేస్ చేసుకొని ఒక నేమ్ పెట్టుకోండి. పారాసిటమాల్ ఉంది, దాని పేరు సపోజ్ ఒక పారాసిటమాల్ ఫార్ములా నేమ్ మీరు ఏమైనా అనుకోండి, పారాసిమోల్స్ ఏదో సంథింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ కంపెనీ నేమ్ ఉండొచ్చు, నాకు తెలియదు కానీ చెప్తున్నాను. అలాంటి ఒక నేమ్ పెట్టుకొని ఆ నేమ్ కూడా మళ్ళీ సెర్చ్ చేయండి యూట్యూబ్లో, సెర్చ్ చేయండి గూగుల్లో. అది ఉందా, ఆ నేమ్ ఉందా, దాని మీద ఏమైనా కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ అనేది చూడండి. ఫస్ట్ చూస్తే మనకి ఏంటంటే అర్థమవుతుంది. ఓకే ఇది ఆల్రెడీ ఉంది అన్నట్టుగా ఉంటే. ఎందుకంటే అండి, ఆల్రెడీ ఉన్న కంపెనీ పెట్టామనుకోండి, మనము యాక్చువల్గా అంటే ఏమంటారు అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ బేస్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే అంటే సపోజ్ మనము ఆ బ్రాండ్ నేమ్ పెట్టుకొని మనము వాడుతున్నాం అనుకోండి, చేస్తున్నాం సంథింగ్ ఏదైనా అంటే మంచి బ్రాండ్ అనేది మంచి క్లిక్ అయిపోయింది, మంచి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా అదే విధంగా ఇప్పుడు ఫస్ట్ చిన్నగా ఉంటుంది కంపెనీ ఏదైనా కానీ, మెల్లమెల్ల పెద్దగా అవుతుంది కాబట్టి మనము బ్రాండ్ నేమ్ చేంజ్ చేసాం అనుకోండి. ఊరికే చేస్తే వాళ్ళ ఏమంటారు కస్టమర్స్కి మన మీద ఒపీనియన్ పోతుంది. ఎందుకండి ఇలాంటి చేంజ్ చేస్తున్నారు ఇట్లా అని అన్నట్టుగా ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్స్. కాబట్టి బ్రాండ్ నేమ్ కానీ ప్రోడక్ట్ నేమ్ కానీ పెట్టేప్పుడు పర్ఫెక్ట్గా చేసి పెట్టండి. ఎందుకంటే మనకు అవే మెయిన్. అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ డాక్టర్స్కి మన ప్రోడక్ట్ నేమ్ బ్రాండ్ నేమ్ అనేది వాళ్ళకి నోటెడ్ అయిపోవాలి. ఆ విధంగా ఏ విధంగా అంటే మన నేమ్ ఇది, మన నేమ్ సో అండ్ సో నేము ఈ ప్రోడక్ట్ అని ఆ డాక్టర్స్ కూడా ఏంటి ఎలా అంటే మనము మన బ్రాండ్ నేమ్తోనే మనం సపోజ్ మనము సో అండ్ సో కంపెనీ అనుకోండి, ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ అని అన్నట్టుగా రాదు. కానీ సో అండ్ సో మన నేమ్ చెప్పొద్దు. మన నేమ్ చెప్పకుండా మనం అట్లా బ్రాండ్ నేమ్ పెట్టి ఆ విధంగా జనాల్ని మనం ఆకర్షించేటట్టు ఉంటే అప్పుడు బాగుంటుంది. అలాంటి నేమ్ పెట్టుకున్న తర్వాత ప్రోడక్ట్ నేమ్ పెట్టుకుంటాం. ప్రోడక్ట్ నేమ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రోడక్ట్ నేమ్ పెట్టుకున్నాము. ప్లస్
బ్రాండ్ నేమ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే సరే ఓకే మనం అన్నీ పెట్టాం. మనం మెడిసిన్స్ కూడా మంచి క్లిక్ అయ్యేటట్టు చూసుకో. అన్నీ అయితే మనం తయారు చేయించుకుందాం. సరే ఓకే అయిపోయింది, బ్రాండ్ నేమ్ అయిపోయింది. మనకు బ్రాండ్ నేమ్ వచ్చేసింది. ఏదో ఫార్ములా అనుకుంటాం, ఆ ఫార్ములా కూడా వచ్చేసింది. ఓకే నెక్స్ట్ ఏంటంటే అండి, మనం చేసే ఫార్ములా ఎంతవరకు క్లిక్ అవుతుందంటే అది ఆ ఫార్ములా ఎంత జనాల వద్ద ఎంతవరకు అవుతుందంటే ఎంత సేల్స్ అవుతున్నాయి అనేది కూడా ఒక రకంగా మనకు అంటే అలాంటి మంచి సేల్స్లో ఉన్న ఫార్ములా చేయించుకుంటే మనకేంటంటే మనకు తొందరగా క్లిక్ అయ్యాము. ఎందుకంటే మన కొత్త కంపెనీ అండి. కొత్త కంపెనీ అంటే ఫస్ట్ ఎక్కువ అవేర్నెస్ ఉన్న అంటే జనాలకి అన్ని డాక్టర్లు అంటే ఆ డాక్టర్లో కామన్గా రాసే మెడిసిన్స్ ఎక్కువ ఉంటాయి కదండి. అలాంటి ఫార్ములా కన్నా ప్రోడక్ట్స్ పెట్టుకుంటే మనం ఈజీగా క్లిక్ కావచ్చు అన్నట్టుగా నా ఒపీనియన్. అలాంటి ప్రోడక్ట్ని మనం అంటే ఫార్ములాని వెతుక్కొని చేపిస్తాం. దాన్ని వెతుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, సరే ఓకే ఇప్పుడు అన్నీ చేసాం, ఫార్ములా చేసినాం, బ్రాండ్ నేమ్ చేసినాం, ప్రోడక్ట్ నేమ్ చేసి అన్నీ పెట్టుకున్నాం రెడీగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కంపెనీస్ వెతుక్కోవాలి. మనమే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి అన్ని కోట్లు పెట్టి పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా కంపెనీస్ ఉంటాయి బయట. థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చాలా కంపెనీస్, ఏ కంపెనీ అయినా కానీ డబ్బులు ఇస్తే చేసేస్తుంది. కాబట్టి మనకి ఏంటంటే తీసుకునే కంపెనీ ప్రోడక్ట్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ కంపెనీకి వాళ్ళు థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆ కంపెనీ అంటే వాళ్ళు చేసే ప్రోడక్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది. చాలామంది కొనండి నాసి రకంగా ఉంటాయి. అంటే నేనైతేనండి మెయిన్ ₹1 ఎక్స్ట్రా అయినా కానీ నేనైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి. ఎందుకంటే అండి మనం క్వాలిటీ మీద బట్టి మనకు బిజినెస్ వస్తుంది. ఇప్పుడు మనము కొత్తగా దిగుతున్నాం కాబట్టి మెయిన్ క్వాలిటీ బాగుంటే కంపల్సరీగా డిఫాల్ట్గా నీకు మంచిగా ఉంటే క్వాలిటీగా నీకు కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది, సేల్స్ కూడా వస్తాయి. కాబట్టి మనం ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సింది క్వాలిటీ మీద దృష్టి పెట్టామనుకోండి మనం బిజినెస్లో ఈజీగా క్లిక్ అవుతాం. కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ వాళ్ళు వేసే టాబ్లెట్స్ ప్రోడక్ట్స్ అనేటివి మంచి క్వాలిటీగా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీ అసలు ఉందా లేదా, ఆ ప్రోడక్ట్స్ చేసే ఫార్ములాస్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా. మనము కామన్గా ఏంటండి, మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అండి ఇలా చేసి మోసపోతారండి. ఎందుకంటే కామన్గా మన వెబ్సైట్లో మనం గూగుల్లో మనం కంపెనీ కంపెనీ అని చూసిన తర్వాత ఏమవుతుంది, మనం అక్కడ చూసి వెళ్ళాం కదా అన్నీ ఓకే, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే మనతో మాట్లాడతారు, అన్నీ చేస్తామంటారండి, అన్నీ అంటారు. వాళ్ళు మనకు వాళ్ళ లైసెన్స్ పంపిస్తారు, అన్నీ అవుతాయి. కాకపోతే మనం అక్కడ ఫిజికల్గా వెళ్ళి చూడకపోయే వరకు ఏమవుతుంది, అక్కడ కంపెనీ అసలు ఉందా లేదా తెలియదు. లేకపోతే మనం ఏం చేస్తామంటే కామన్గా ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ప్రోడక్ట్ మనం చెప్పగానే వాళ్ళకు కొంచెం అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటే మొత్తం బ్రాండ్ అయిపోయి అంటే మన మెడిసిన్స్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు డెలివరీ చేస్తారండి. చాలామంది మా ఫ్రెండ్స్ ఏమైపోయిందంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు కొట్టారు అంటే ఇక్కడ మనకు ఆ కంపెనీకి వెళ్ళరు, ఫిజికల్గా వెళ్ళి చూడకపోవరకు ఏమవుతుంది, వీళ్ళు డబ్బులు వేసేస్తారు. యాక్చువల్గా ఆ కంపెనీ ఉండదు, ఏముండదు. వీళ్ళు డబ్బులు కొట్టినాక ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటాయి, ఆ ఫోనే కలవదు. ఆ విధంగా ఉంటుంది. చాలా మోసపోయారు. కొంతమంది 5 lakhs 6 lakhs కూడా మోసపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కంపెనీ ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, దాని డ్రగ్ లైసెన్స్ ఏంటి అని అన్నీ మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం చేసే ప్రోడక్ట్ ఫార్ములా ఆ ఫార్ములా వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఏ కంపెనీ అంటే తయారు చేసే ఏ కంపెనీలకైనా మళ్ళీ వాళ్ళ లైసెన్స్ ఉంటాయి. అంటే ఏ కంపెనీకైనా అన్ని కంపెనీలకు అన్ని లైసెన్స్ ఉంటాయి. మనం తయారు చేసే ఫార్ములా బట్టి వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. ఈ ఫార్ములాకి ఈ లైసెన్స్ ఎన్ని లైసెన్స్ అని వాళ్ళు తయారు చేసి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకు కూడా లైసెన్స్ ఉంటాయి, వాళ్ళకి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, అన్నీ ఉంటారు వాళ్ళకు కూడా. అయితే తీసుకున్న తర్వాత మనం చేసే ఫార్ములాని వాళ్ళ దగ్గర ఉందా లేదా వెతుక్కోవాలి. వాళ్ళు చేశారా ఇంతకుముందు, చేస్తే వాళ్ళ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది అన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాము, ఓకే చెక్ చేసుకుంటాము, ఓకే వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాము, నెక్స్ట్ చేస్తాం. మనకి దేనికి రానండి, ఎందుకంటే ఇలాంటి చేస్తే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే నాకైతే అండి నేను మెడికల్ షాప్ పెట్టాను కదా. మెడికల్ షాప్ పెట్టినప్పుడు ఏమైందంటే నాకు తెలిసింది అంటే ఏ ప్రోడక్ట్స్ ఎక్కువగా పోతాయి, ఏ ప్రోడక్ట్స్ ఎక్కువగా అంటే ఎక్కువ సేల్స్ అవుతాయని తెలిసినాక మనం అలాంటి ప్రోడక్ట్స్ చేయించాను. నేను కూడా అదేవిధంగా అట్లనే చేపిస్తే మనకు ఈజీగా సేల్ కావడానికి, సపోజ్ ఇక్కడ నేను చెప్పుకోవడానికైనా సేల్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది అని నా ఒపీనియన్. ఈ విధంగా అండి మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం ప్రోడక్ట్ నేమ్ వెతుక్కోవాలి. తర్వాత బ్రాండ్ నేమ్ వెతుక్కోవాలి. బ్రాండ్ నేమ్ వెతుకున్న తర్వాత మనము ఆ ఏ ఫార్ములా చేద్దాము, చేపిద్దామని వెతుకున్న తర్వాత నెక్స్ట్ ఏ కంపెనీస్లో చేపిస్తే బాగుంటుంది, అలా ప్రోడక్ట్స్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చాలామంది అండి ఇవాళ రేపు చాలా మోసాలు జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం ఆ కంపెనీ ఉందా లేదా చూసుకోవాలి. ఆ కంపెనీలో సరైన డ్రగ్ లైసెన్స్ కొన్ని ఏమవుతుందంటే
వాళ్ళు ఇంతవరకు చేసి ఉంటారు కామన్గా. అంటే ఫ్యాక్టరీ రన్ అవుతుంది. అయితే ఈ లైసెన్స్ అనేది కూడా ఏ విధంగా అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి, ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. అంటే అదే లైసెన్స్ మొత్తం లైఫ్ లాంగ్ ఉండదు ఒకటే లైసెన్స్, అని మనం రెన్యువల్ చేయించుకోవాలి. కాబట్టి కొన్ని కంపెనీస్ ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళు ఆల్రెడీ లైసెన్స్ ఉంటుంది వాళ్ళకు. మన లైసెన్స్ ఉన్నప్పుడు మనకు మేము చేసిస్తామని చెప్తారు, ఒకప్పుడు చేసిస్తాం. అండ్ మనము వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏమైపోతుంది, వాళ్ళ లైసెన్స్ అయిపోతుంది. అయిపోయినాక మనం చేయించినా కానీ మనకు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు వెళ్ళిపోతాయి. మనకు డబ్బులు మనకు తిరిగి రావు, డబ్బులు వెళ్ళిపోతాయి. వాళ్ళు చేయించినా కానీ వాళ్ళు చేయించినా కానీ మనకు ఆ మందు వర్కౌట్ రాదు, అది యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి ఏంటంటే మనం చేయించుకునేటప్పుడే ఎన్ని రోజుల వరకు లైసెన్స్ ఉంది, ఇంకెన్ని మంత్స్ వాళ్ళకు ఉంది లైసెన్స్ వరకు అన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే మనం వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక 20-25% అమౌంట్ ఫస్ట్ ఆర్డర్ ఇవ్వగానే మనం వాళ్ళకు అమౌంట్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ అంటే సపోజ్ మొత్తం చెప్తారు మనకి, ఇక మొత్తం ఈ ప్రోడక్ట్ అయిపోయింది సార్, మీకు డెలివరీ చేసేది ఉందని చెప్పేసి అంటారు. అన్నప్పుడు మనం మొత్తం అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాతనే మనకు డెలివరీ చేస్తారు. ఈ విధంగా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి, ఎందుకంటే ఇది ల్యాక్స్లలో విషయం కాబట్టి, అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైనా కానీ పెద్దదే కాబట్టి ల్యాక్స్లలో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయించుకోవాలని నా అభిప్రాయం అండి. దీనికోసం అంటే మనము ఒక డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలి. దానికోసం డ్రగ్ లైసెన్స్ ప్లస్ జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే మనము వేరే స్టేట్కి అమ్మాలన్నా లేకపోతే వేరే స్టేట్ ఉంటే మనకు రావాలన్నా కానీ జిఎస్టీ నెంబర్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా జిఎస్టీ నెంబర్ ఉంటేనే వేరే స్టేట్ సపోజ్ మనం నోయిడాలో చేయించామనుకోండి మెడిసిన్స్, నోయిడా నుంచి రావాలంటే మనం కంపల్సరీగా మనం జిఎస్టీ నెంబర్ ఉండాలి. వాళ్ళకు జిఎస్టీ నెంబర్ లేనిది వాళ్ళు మనము సపోజ్ ఎక్కడైనా జిఎస్టీ ఆఫీసర్ పట్టుకున్నా అయినా మనకు ఆ స్టాక్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కంపల్సరీ జిఎస్టీ నెంబర్ ఉండాలి, ప్లస్ డ్రగ్ లైసెన్స్ ఉండాలి. డ్రగ్ లైసెన్స్ లేకుండా 80% మనం చేయలేము. ఇది ఈ లైసెన్స్కు ఒక ఫామ్ ఉంటుందండి, ఫామ్లు ఉంటాయి 20B 21B అని 2 ఉంటాయి. వాటి గురించి తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తాను. ఏ ఫామ్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి. FSSAI సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి వీలైతే. కొంతమందికి FSSAI సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. FSSAI అంటే ఫుడ్ లైసెన్స్, అది ఎవరు తీసుకోవాలి అన్నీ తీసుకోవాలి, అది కూడా చెప్తాను. మనకు సపోజ్ మనకు మన పేరు అంటే మన నేమ్ మంచిగా అంటే క్లిక్ అయితే ఒకవేళ ప్రాబ్లం అవుతుంది, మన నేమ్ వేరే వాళ్ళు వాడుకోవద్దు అనుకున్నప్పుడు మనము ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. అంటే మన నేమే మనకే ఉండాలి, వేరే వాళ్ళకు ఉండకూడదు. ఉంటే ప్రాబ్లం అయితే అనిపిస్తున్నట్లు మనం దాని మీద మన నేమ్ మీద మనం ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ISI సర్టిఫికేట్ కూడా ఉంటుందండి. ISI సర్టిఫికేట్ తీసుకుంటే కూడా మన బ్రాండ్ వాల్యూ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా తీసుకోవాలి. ఈ లైసెన్స్ అన్నింటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఏ లైసెన్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఏ విధంగా చెప్తాను అన్నీ క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీరు నన్ను సపోర్ట్ చేసుకుని ధన్యవాదాలండి. మీరు ఇలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.